ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పడవేసుకుని వెళ్దాం అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేశారు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదు కదా. మా ఊరు పేరు వచ్చేసి ఇబ్రహీంపట్నం. మేమంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే వైకుంఠపురం గుడికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాడు వీడైతే నాకు బామ్మర్ది అవుతాడు. ఇలా మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా పడం మీద వెళ్ళారా అయితే కామెంట్ చేయండి. ఇంకా మా తమ్ముడు గాడైతే చూడండి, వీడియో అయితే తీయొద్దు అంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు. దాక్కుని అయితే చూస్తున్నాడు చూడండి. నేనైనా కానీ వీడియో అయితే తీస్తున్నాను, అడైనా కానీ సిగ్గుపడతానే ఉంటున్నాడు. ఇంకా సరేలా రా వీడియో అయితే తీయనని చెప్పాను. ఇంకా ఇతనే మా పడవకి తండేలు, చూసాడు ఎలా ఉన్నాడో. ఇంకా సరదాగా అలా మాటలు చెప్పుకుంటూ గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంకా లొకేషన్ చూస్తే భలే ఉంది. చూసారా అక్కడ ఎంత పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయో, ఆ కొండల మీద గుడి అయితే ఉంది, చూసేద్దాం. అడవదోళం అయితే ఒక్కడికి రాలేదే గానీ కర్రలు పట్టుకోగానే ఏదో పెద్ద తండేలుగా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా మా వాడైతే ఆపకుండా బూతులు అయితే తిడుతున్నాడు. అసలు ఎందుకంటే మా ఫ్రెండ్ గాడైతే ఒకడైతే పొద్దున్నే వస్తానని చెప్పేసి 10ంటికి అయితే వచ్చేసాడు. వాడు ఎవడంటే బ్లూ షర్ట్ వేసుకున్నాడు చూసారా, కర్ర పట్టుకునే వాడే. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరికి పడవరాదు, అయినా కానీ నేను నేడతా అంటున్నారే గానీ ఆ పడవ అయితే ఒడ్డుకి వెళ్తలేదు అసలు. ఎలాగోలా ఒడ్డుకి అయితే వచ్చేసాము. ఇంకా మేమందరం కలిసి శుభ్రంగా స్నానాలు అయితే చేసి ఎటైతే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేమందరం పైకి అయితే వెళ్ళాలి, గుడి పైకి. చూడండి చాలా హైట్ లో ఉంది గుడి. ఇప్పుడు ఇన్ని మెట్లు మేము నడుస్తా ఉంటారా. ఇక్కడ భక్తులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ తానాలు చేసి గుడి పైకి అయితే వెళ్ళిపోతారు దర్శనం చేసుకోవడానికి. ఇంకా మేము కూడా కొబ్బరికాయలు ఇచ్చేసుకుని మేమైతే బయలుదేరిపోతున్నాం పైకి, కొండ మీదకి. కొండ మీద నుంచి అయితే మీకు లొకేషన్ అయితే చూపిస్తాను, భలే ఉంటుంది, మీరు చూడండి ఎలా ఉంటుందో. 2 వికెట్లు అవుట్, 2 వికెట్లు అవుట్. ఒరే బాబు ఇంకా చాలా దూరం ఉంది కదా. 3వ వికెట్. రండి రండి అందరికి పేండా పడుతుంది. అబ్బో బుల్లేగాడు అసలు నడలో పోతున్నాడు. అవును, అరే రండి. అయితేనే మేము గమ్యాన్ని అయితే చేరుకున్నాం. ఎలాగోలా కష్టపడి అయితే ఎక్కేసేసాం. ఇంకో 3 వికెట్లు అయితే పడిపోయినాయి, రమ్మంటే అస్సలు రావట్లేదు పైకి. ఇంకా మా అందరికైతే చుక్కలు కనపడ్డాయి ఈ మెట్లు ఎక్కేసరికి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా ఊరు కుర్రోళ్ళు, వీళ్ళైతే దర్శనం చేసుకుని చిన్నగా కిందకైతే దిగొచ్చేసారు. లాస్ట్ కి మేమైతే గుడి లోపలికి వెళ్ళిపోయాం, కాళ్ళు చేతులు కడుక్కుని. ఇంకా మేమందరం కలిసి లైన్ లో నిలబడదంటే సైలెంట్ గా వండుకోకుండా ఏదో జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు అందరూ. ఇంకా మేమందరం దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం అయితే తినేస్తున్నాం అందరం కలిసి. ఇంకా మాకైతే ఆకలి దంచేస్తుంది. ఇంకా కొండ మీద నుంచి లొకేషన్ చూస్తే భలే ఉంది. ఏటవతలు చూసారా అన్ని పొలాలు కనిపిస్తున్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ మేము కలిసి గుడి కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా గుడి దగ్గరికి రాగానే ఫోటోలు దిగకుండా ఉంటామా, సరేలే అని చెప్పేసి ఫోటోలు అయితే దిగేసేసి మేమైతే కింద దిగేస్తున్నాం. నేనైతే ఫోటో తీస్తున్నాను అని చెప్పి అందరూ స్టిల్కి అయితే రెడీ అయిపోయారు, కానీ నేను వీడియో తీస్తున్నాను. అసలు అందరూ నల్లగానే ఉన్నారా. ఇంకో ఇక్కడ కనిపిస్తున్న కుర్రోళ్ళు మా ఊరోళ్ళే, వీళ్ళైతే బైక్ మీద వచ్చారు, అందుకనే ఈ టైం అయింది. ఇంకా ఎవరో మిస్ అయినట్టున్నారా. ఇంకా మేమందరం కలిసి అన్నదానానికి అయితే వెళ్ళిపోయాం. ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనం చేయకుండా మాత్రం ఉండం, ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ భలే ఉంటాయి. హల్వా, దోసకాయ చట్నీ, పప్పు, వంకాయ కర్రీ అయితే వేసేసారు మాకైతే. ఇంకా మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి యుద్ధం అయితే చేసేసాము. ఇంకొక విషయం చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ 365 రోజులు అన్నదానం జరుగుతూనే ఉంటది. మీరు ఎప్పుడు గుడికి వచ్చినా సరే కంపల్సరీ తినండి. ఇంకా నేనైతే మజ్జిగ వేసుకుని తినేసాను. ఇంకా మేము అందరం కలిసి సరదాగా చెట్టు కిందకైతే వచ్చేసాము. ఇక్కడికి రాగానే మా వాళ్ళు ఉన్న చోట ఉండకుండా గేమ్లు ఆడుతున్నారు. ఎంత చెప్పినా గానీ గేమ్లు అయితే ఆపట్లేదు. ఇంకా ఎంత సీరియస్ గా ఆడుతున్నారంటే అంత సీరియస్ గా ఆడుతున్నారు. ఇంకో ఈ కుర్రాడే మా ఊరికి లైన్ మ్యాన్. ఇంకా అందరూ గేమ్ ఆడుకుని ఉంటే మా ఫ్రెండ్ గాడేమో కరెంట్ గురించి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా వీడు కనిపిస్తున్న కుర్రాడే టాటా డ్రైవర్ అంట. వీళ్ళు చెప్పింది ఎంటలేదని చెప్పి వాళ్ళ దగ్గర ఫోన్ లాక్కున్నాను. ఇంకా మేమందరం కలిసి సరదాగా కౌర్లు చెప్పుకుంటా బయట అయితే కూర్చున్నాము. మాకు వచ్చే దారిలో అయితే ఈ ఆట కనిపించింది. అసలు ఈ ఆట ఎలా ఆడతారో కూడా మాకైతే తెలియట్లేదు. ఆ రాళ్ళు జరుపుతున్నారులే కానీ మాకేం అర్థం కాకపోయేసరికి ఇంకా మేమైతే పక్కకు వచ్చేసాం. మేము ఈ రోజు అయితే నైట్ స్పెండ్ చేయాలి కాబట్టి మేమైతే సరదాగా అవతల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, 8 అవతలకి. ఇంకా మేమైతే నడవడం స్టార్ట్ చేసాం. మాకైతే వెళ్లే దారిలో అయితే చూడండి పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయి, పక్క అమ్మటి సైడ్ అమ్మటి.
మా తమ్ముడు కూడా అయితే పెద్ద ఫోటో తీస్తున్నాను అని చెప్పి స్టిల్ అయితే వేస్తున్నాడు. నేనైతే ఫోటో తీయలేదు. అయ్యో ఏంటి ఎండ. పైకెక్కే దారిలో అయితే ఈ రాళ్ళు అయితే కనిపించాయి. ఈ రాళ్ళు ఎందుకు పెడతారంటే భక్తులందరూ గుడి దగ్గరికి వచ్చినప్పుడు 4 రాళ్ళు పెట్టి, స్వామి నేను కూడా ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నా కోరికను నెరవేర్చు స్వామి అని కోరుకుంటారంట. అందుకని ఈ రాళ్ళు ఇలా పెడతారంట గుడి చుట్టూరు. మాకు వచ్చే దారిలో అయితే ఈ గుడి చుట్టూరు అన్ని కనిపించాయి. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందో చెప్పలేదు కదా. విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది వైకుంఠపురం. మేమైతే పడవలో అయితే వచ్చేసాము. ఈ రోజు అయితే మేము ఒక నిద్ర చేయాలి కాబట్టి మాకు స్పెండ్ చేయడానికి అవతల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మేమంతా కలిసి ఇప్పుడు ఆ దెబ్బ మీద అయితే స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఇంకా మా పడవ దగ్గరికి అయితే వచ్చేసారు మా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయి అవతల దగ్గరికి వెళ్దాం అన్నారు. ఇంకా మేమైతే ఇటేపు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇటేపు దగ్గర రాగానే చేపలు అయితే పడుతున్నారు. మీ ఊర్లో ఈ చేపల పేర్లు ఏంటో తెలిస్తే చెప్పండి. మా ఊర్లో అయితే ఈ చేపల్ని చైనా కొరకలు అంటారు. ఇంక ఇప్పుడు మేమైతే ఈ చెట్లలోకి వెళ్ళి పుల్లలు అయితే ఎతకాలి మేమందరం. ఇంకా నేనైతే ఈ పుల్లలన్నీ బయటికి లాగుతాను. మా ఫ్రెండ్స్ అయితే వీటిని లాక్కెళ్తారు. ఉంటాయిరా, సరిపోవు ఇప్పుడు. ఇంకా ఇక్కడైతే రేగిపళ్ళు చెట్లు అయితే చాలా ఉన్నాయి. నేనైతే పని ఆపేసేసి రేగిపళ్ళు అయితే చాలా కోసుకున్నాను. వాటిని అయితే టేస్ట్ అయితే చేస్తే భలే ఉన్నాయి. మేమందరం కలిసి పుల్లలు అయితే ఏరేసేసి పట్ట అయితే వేసుకుని కూర్చున్నాము. చూసారా ఎన్ని పుల్లలు ఏరామంటే ఈ రోజు నైట్ కి. మేమైతే పొయ్యి అయితే వెలిగించేసాము. 4 వెలిగిస్తున్నారు. మీ ఇద్దరు ఏం చేసుకుంటున్నారా? ఈ ఇంగ్లీష్ గీసి పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరు ఎలా ఉండగా ఇంకా వేరే వాళ్ళని చూపిస్తాను. వాళ్ళ మొహాలు చూడండి ఎలా ఉన్నాయో. అసలు కదలట్లేదు, మెదలట్లేదు. అందరు దుప్పలు కప్పుకుని అసలు కదలట్లేదు. చూడండి ఎలా ఉన్నారు. అందరు దుప్పలు కప్పుకుని అసలు తీయట్లేదు. ఫేస్లు అయితే అందరు పడుకున్నారు. అరే మియా కలిపి కళ్ళకి వచ్చింది. ఎవడో లేపాడు ఏడిగా మియా కలిపి కళ్ళకి వచ్చింది. మార్నింగ్ లేస్తే అసలు ఏం తిరగనట్టు, ఎవరి కాళ్ళు ఎరగనట్టే సైలెంట్ గా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్.